హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపై జరిగిన వైపరీత్యాలు మనం జీవితంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. మనమే కాదు, మన పూర్వీకులకు కూడా అవి సుపరిచితాలే. అయితే కొన్ని వినటమే కానీ చూసి ఉండని సంఘటనలు కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. వాటిని ఒక్కోసారి కొట్టిపారేస్తాం, లేదా ఎవరో ఏలియన్స్ అలా చేశారు అని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ఈ రోజు వీడియోలో అటువంటి కొన్ని ప్రాకృతిక సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. వాటిని చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఎప్పుడు వినటమే కానీ చూడని సంఘటనల్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హెయిర్ స్టోమ్స్, వడగళ్ల వాన. వడగళ్ల వాన అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అప్పుడప్పుడు వచ్చే ఈ వానలో తడవటం అన్నా, లేదా వడగళ్లను పట్టుకుని వాటితో ఆడుతూ ఎంజాయ్ చేయటం అన్నా చాలా మందికి ఇష్టం. అయితే 8 ఫిబ్రవరి 2018 కార్డోబా, అర్జెంటీనా వడగళ్ల వాన గురించి విన్నారా? ముందు చిన్న చిన్న వడగళ్లతో ప్రారంభమైంది. ప్రజలందరూ దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేశారు. చాలా మంది వాటిని పట్టుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటూ సంతోషంగా గడిపారు. సాయంత్రం దాదాపు 4:30 గంటలప్పుడు ఈ వాన ప్రారంభమైంది. కానీ సమయం గడిచే కొద్దీ వడగళ్లు చాలా పెద్ద పెద్ద ఆకారంతో, టెన్నిస్ బాల్ సైజులో విపరీతమైన గాలితో పాటు కింద పడటం ప్రారంభమైంది. అలా చాలాసేపు వడగళ్ల వాన తన రౌద్ర రూపాన్ని ప్రజలకు చూపించింది. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా అలా జరగలేదు. అలా కొన్ని గంటల పాటు అదే విధంగా రాళ్లు పడుతున్నట్టుగా వడగళ్లు ఒక్కొక్కటి కింద పడుతుంటే ప్రజలు బెంబెలెత్తిపోయారు. ఆకాశంలో చాలా పెద్ద ఆకారంలో ఉన్న వడగళ్లు భూమిని చేరేసరికి వాటి సైజు కొంత తగ్గింది. ఒక్కసారి ఊహించండి, కార్ల అద్దాలే పగిలిపోయినప్పుడు గొడుగు లేకుండా ఎవరైనా వ్యక్తి ఈ వడగళ్ల వానలో వెళ్తే ఇక అతని పరిస్థితి ఏంటి? అమ్మో అనిపిస్తుంది కదా. ప్రకృతి చాలా విచిత్రమైంది, శక్తివంతమైంది కూడా. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరి ఊహకి అందదు. ఇటువంటి సంఘటనలు ఎప్పుడో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి. 24 ఫిబ్రవరి 2018 సౌదీ అరేబియాలోని మదీనాలో కూడా ఇలాగే జరిగింది. విచిత్రంగా వడగళ్ల వాన ముంచెత్తడంతో ప్రజలు పరుగులు తీశారు. వాహనాలు చాలా నష్టపోయాయి. 2019లో మెక్సికోలో కూడా దాదాపు 5 మీటర్ల ఎత్తు వరకు వడగళ్ల వాన ముంచెత్తింది. కార్లు, ట్రక్కులు, లారీలు ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కటి ఆ వానలో కూరుకుపోయాయి. ఒక పెద్ద గుడ్డు ఆకారం సైజులో వడగళ్లు పడుతూ ఉంటే జనాలు చూడటం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. అధికారులు కూడా గాలివాన, తుఫాను వాటితో పాటు ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఉపద్రవాల్ని చూసి ఏం అర్థం కాక ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పి చూస్తూ ఉండిపోయారు. కొన్ని చోట్లయితే ఇళ్లలోకి కూడా వడగళ్లు ప్రవేశించాయి. మెక్సికన్ ప్రభుత్వం ఈ వడగళ్లను ఎత్తివేయడానికి, రహదారుల్ని బాగు చేయడానికి మిలిటరీ సిబ్బందితో పాటు ఆపత్కాలీన సైన్యాన్ని కూడా రప్పించవలసి వచ్చింది. రాత్రింబవాళ్లు వారంతా చాలా కష్టపడ్డారు. బ్లూ లావా, అగ్నిపర్వతం, జ్వాలాముఖి అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఎర్రగా భగభగ మండిపోతూ మంటలు పైకి లేవటం, అలాగే వాటి నుంచి వచ్చే వాయువులు, ఇవన్నీ కళ్ల ముందు మెదులుతాయి. అలా లావా పారుతూ భయానకంగా కనిపిస్తుంది. ఎర్రగా రక్తం చెందినట్టుగా ఉంటుంది. కానీ ప్రపంచంలో లావా నీలిరంగులో ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా, విన్నారా? అవును, ఈ నీలిరంగు లావా ఇండోనేషియాలోని బాన్యువాంగి పర్వతాల మీద ఉంది. కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు చెమటలు పట్టిస్తోంది. అసలు దీని వైపు చూస్తేనే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చూస్తున్నట్టుగా ఉంది. శాస్త్రవేత్తలు దీని మీద చాలా పరిశోధన చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు కూడా. మొదట్లో శాస్త్రవేత్తలు దీని తాపమానం వల్ల నీలి రంగులో కనబడుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు దీని వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు. కవాయిజెన్ పేరుతో పిలువబడే ఈ జ్వాలాముఖిని బ్లూ ఫైర్ క్రేటర్ అని కూడా అంటారు. రాత్రిపూట గమనిస్తే ఈ లావా నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. కొత్తగా చేసిన పరిశోధన ప్రకారం క్రేటర్స్ నుంచి వెలువడే లావా చుట్టూ ఉన్న రసాయన వాయువులతో కలుస్తుంది. ఇక్కడి పర్వతాల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. లావా బయటకు ఉబికినప్పుడు సల్ఫర్తో కలిసి నీలి రంగులో కనబడుతుంది. అందుకే దీని నుంచి వచ్చే పొగ కూడా నీలి రంగులోనే కనబడుతుంది. అయితే ఈ నీలిరంగు కేవలం రాత్రిపూట మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే పగటిపూట నీలిరంగుని మన కళ్ళు డిటెక్ట్ చేయలేవు. అందుకే పగటిపూట తెల్లగా కనబడుతుంది. జాయింట్ క్రాక్స్, ఎవరో అన్నట్టు భూమి మీద పాపాలు ఎక్కువైపోతే భూమి తట్టుకోలేదు, పగిలిపోతుంది. కలియుగంలో బహుశా ఇది నిజమేనో అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఇలా భూమి పగులుతూ ఉన్న ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయి. భూమి తనంతట తానే తన రూపాన్ని మార్పు చేసుకుంటుందా, లేదా మనకేమైనా హెచ్చరికలు ఇస్తోందా అనేది ఇంకా తేలాల్సిన విషయం. ఎందుకంటే వర్తమానంలో భూమి నాటకీయంగా చాలా రకాలుగా మారుతూ వచ్చింది. భూమిపై ఇలా విశాలమైన పగుళ్లు కనిపిస్తూ ఉన్నాయి. 2005లో ఇథియోపియాలో ఒక రహదారిపై ఆసక్తి రేపిన విశాలమైన పగుళ్ల గురించి మీరు వినే ఉంటారు. అక్కడ అప్పుడు ఎటువంటి భూకంపం సంభవించలేదు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యం లేకుండానే దాదాపు 15 మైళ్ల వెడల్పున్న విశాలమైన పగుళ్లతో పెద్ద గుంట ఒకటి ఏర్పడింది. శాస్త్రవేత్తలు ఇది మరొక పెద్ద మహాసాగరం ఏర్పడటానికి సంకేతమని భావించారు. అయితే ఇథియోపియాలో కనిపించిన అతిపెద్ద వెడల్పైన విశాలమైన పగుళ్లు ప్రపంచంలో ఇదే మొదలు కాదు. ఇదివరకు పెరూలో కూడా ఇలాంటిదే సంభవించింది. 100 మీటర్ల లోతు, 20 మైళ్ల వెడల్పు ఉన్న ఒక పెద్ద చీలిక సంభవించింది.
ఇందుకు కారణం భూమి లోపల బలహీనపడ్డ టెక్టోనిక్ ప్లేట్స్. భూగర్భంలో ఏదో గడబిడ జరుగుతోంది. ఈ కారణంగానే అక్కడక్కడ భూమి మీద సింక్ హోల్స్ ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది. అక్టోబర్ 2010లో మిషిగన్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. బరాక్ ఒబామా ఇజ్రాయిల్లో జెరూసలేంకి సంబంధించి ఒక నిర్మాణానికి సంబంధించిన రూట్ వివరిస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 5 మీటర్ల లోతు 100 మీటర్ల వెడల్పుతో ఒక చీలిక ఏర్పడింది. అయితే రాను రాను అది మరింత పెద్దగా అవుతోంది. స్థానికులు అందులోంచి వేడి ఆవిరి బయటకు వస్తుందని చెప్తూ ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే ఇలా చీలిక ఏర్పడే ముందు లేదా ఇంకా విశాలమయ్యే ముందు ఒక పెద్ద శబ్దం వారికి వినపడుతుంది. ఆ తర్వాత వచ్చి చూస్తే ఆ చీలిక పెద్దదిగా ఆవిరితో కూడుకుని ఉంటుంది. మిస్టీరియస్ క్రేటర్స్. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు, వాటి గురించి ఎన్నో పరిశోధనలు జరిగిన తర్వాతే అసలు నిజాలు ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. వాటిలో ఒకటి 2014లో సైబీరియా మిస్టరీ క్రేటర్స్. 262 మీటర్ల లోతు ఉన్న ఒక క్రేటర్ గొయ్యి ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. అయితే కథ ఇక్కడితోనే ఆగిపోలేదు. అవి ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు. ఈలోగా అటువంటి క్రేటర్స్ దాని చుట్టుపక్కల చాలా వెలిశాయి. కొంతమంది ఏదైనా ఆస్ట్రాయిడ్ లేదా ఉల్కా పదార్థం భూమిని గట్టిగా ఢీకొన్నప్పుడు ఆ గోతులు ఏర్పడుతున్నాయి అనుకున్నారు. మరికొంతమంది అయితే ఏలియన్స్కి సంబంధించిన ఏదో షిప్ వల్ల ఇవి ఏర్పడుతున్నాయంటారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ కొట్టిపారేస్తున్నారు. రష్యాలోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డిప్యూటీ డైరెక్టర్ వెస్లే బొగయావెస్కీ భూమి లోపల ఉన్న మంచు కరగటం వల్ల లోపల వాయువులు పైకి ఉబ్బికి రావటం వల్ల ఇలా గోతులు ఏర్పడటం సహజమని ప్రాథమికంగా తెలియజేశారు. కొన్ని సంవత్సరాల నుంచి భూమి లోపల ఉన్న మంచు కొద్దిగా కరగటం ప్రారంభమైంది. అందువల్ల లోపల ఉన్న చెట్లు, ఆకులు వీటి వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మీథేన్గా మారి గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కినప్పుడు భూమిని చీల్చుకొని మీథేన్ పైకి ఎగజిమ్ముతుంది. సైబీరియన్ టైమ్స్ పత్రిక ప్రకారం అటువంటివి 7,000 ప్రదేశాలున్నాయని, ఎప్పుడో ఒక పెద్ద విస్ఫోటనం తప్పదని అంచనా వేశారు. క్రౌన్ ఫ్లాష్. 12 జూన్ 2015న ఇండియానాలో ఒక వ్యక్తి వాతావరణ మార్పుల్ని అలాగే ప్రకృతిని తీసిన ఫోటోల్ని బయట ప్రపంచానికి విడుదల చేశాడు. వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన పని. ఈ ఫోటోల్లో ఆకాశంలో ఒక వెలుగు స్తంభంలాగా పైకి నిల్చోవటం మనం గమనించవచ్చు. అది కూడా అటు ఇటు కదులుతోంది. ఈ దృశ్యం అతని ఒక్కడి కెమెరాలోనే కాదు, చాలా మంది కెమెరాల్లోనూ బంధింపబడి ఉంది. సోషల్ మీడియాలో వీటిని చూసిన చాలా మంది యునైటెడ్ స్టేట్స్ రహస్యంగా పంపిన మిషన్ హార్ప్ అని అనుకున్నారు. మరికొంతమంది ఏదో ఏలియన్ యాక్టివిటీ అని కూడా అనుకున్నారు. అయితే ఇదంతా కేవలం వాతావరణ మార్పు. థండర్ అండ్ క్రౌన్, మెరుపు తర్వాత ఆరోరా వంటి దారులు మేఘాల మీద కనిపిస్తాయి. దీన్ని శాస్త్రవేత్తల భాషలో క్రౌన్ ఫ్లాష్ అంటారు. కిములో నింబస్ మేఘాలు ఏర్పడ్డప్పుడు ఒక లేయర్ లాగా మేఘాల్లో ఇటువంటి క్రౌన్ ఫ్లాష్ని చూడొచ్చు. ఈ క్రిస్టల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావం వల్ల ఒక స్తంభంలాగా కనబడుతుంది. కొన్ని దశాబ్దాల్లో ఇటువంటి క్రౌన్ ఫ్లాషెస్ కనిపించడం ఎక్కువైంది. మీమా మౌంట్స్. ఒలింపియా వాషింగ్టన్లోని ప్రేరిస్లో శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా ఒక విచిత్రమైన వస్తువుపై పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. బబుల్ ర్యాప్ లాగా అక్కడి మైదానాల్లో గడ్డలుగా కనిపిస్తోంది. ఆకాశం నుంచి చూస్తే అచ్చం బబుల్ ర్యాప్ లాగా కనిపిస్తుంది. వాషింగ్టన్ స్టేట్లోని న్యాచురల్ రిసోర్సెస్ పరిశోధకులు ఇటువంటివి కొన్ని వేల ప్రాకృతిక గడ్డల్ని గుర్తించారు. అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయి అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. వీటిని పరిశోధించిన తర్వాత పురాతన కాలంలో బహుశా ఇది రెడ్ ఇండియన్స్కి సంబంధించిన శ్మశాన వాటిక కావచ్చు అనుకున్నారు. ఆ దృష్టితో పరిశోధనలు జరిపి తవ్వకాలు చేసిన తర్వాత అక్కడ మానవ శిథిలాలు కనిపించలేదు. ఆ తర్వాత రకరకాలుగా ఒక 50 సిద్ధాంతాలు వీటి మీద అన్వయించి చూశారు. అయితే ఏవీ రుజువు కాలేదు. ఇక లాభం లేదని శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు జరపడం కోసం అనుమతి తీసుకున్నారు. అలా జరిగిన ఒక పరిశోధనలో ఒక వింత జంతువు బిలాల్ని ఏర్పరుస్తుందని, అవి ఇలా కొన్ని వేల గడ్డలు ఏర్పడటానికి కారణమని కనుక్కున్నారు. అయితే ఎలుకలాగా ఉండే ఈ జీవి భూమిని అంత లోతు నుంచి ఎలా పైకి తవ్వగలుగుతోంది? ఒకటే ఆకారంలో ఒకటే సైజులో ఎన్ని మౌంట్స్ని తయారు చేస్తోంది అన్నది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత కూడా తెలియదు. ఈ జీవి భూమి లోపల ఉన్న నీటి సాయంతో మట్టిని పైకి విసురుతోంది అని ప్రాథమికంగా అనుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచే ఈ జీవి ఇలా చేయటం వల్ల ఈ గడ్డలన్నీ భూమిపై ఒక ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ విచిత్రమైన జీవి కేవలం అమెరికాలో మాత్రమే కనబడుతుంది. ఇలా ప్రకృతి ఎన్నో వింతలకు, విశేషాలకు కారణమవుతుంది. అన్నీ తెలుసుకోలేకపోయినా కొన్నిటినైనా తెలుసుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.